భారతదేశ చరిత్ర యుద్ధాలు, గెలుపులు, ఓటములు, సామ్రాజ్యాల కూల్చివేతలతో నిండిన ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ చరిత్ర పుటల్లో ఎందరో మహారాజుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. కానీ మగ మహారాజులు మాత్రమే సింహాసనాన్ని శాసించే ఆ కాలంలో పురుషాధిక్య ప్రపంచాన్ని ఎదిరించి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే దక్కన్ పీఠభూమిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఒకే ఒక్క వీరనారి రాణి రుద్రమదేవి. దక్కన్ పీఠభూమిపై కాకతీయుల జెండా గంభీరంగా ఎగురుతున్న కాలమది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి వారసులు లేరు. పుట్టిందేమో ఆడపిల్ల. చుట్టుపక్కల ఉన్న శత్రువులు కాకతీయ సామ్రాజ్యాన్ని ముక్కలు చేయడానికి కన్నేశారు. వారసుడు లేడని తెలిస్తే అంతర్గతంగా తిరుగుబాట్లు తప్పవు. అందుకే గణపతి దేవుడు ఒక సంచలన సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. వారసుడు లేడని తెలిస్తే అంతర్గతంగా తిరుగుబాట్లు తప్పవు. చుట్టుపక్కల ఉన్న శత్రువులు కాకతీయ సామ్రాజ్యాన్ని ముక్కలు చేయడానికి కన్నేశారు. అందుకే గణపతి దేవుడు ఒక సంచలన సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. కాలం గడిచింది. రుద్రదేవుడు అని భావించిన యువరాజు నిజానికి రుద్రదేవి అనే రాజకుమార్తె అని రాజదర్బారుకు, సామంత రాజులకు అధికారికంగా ప్రకటించారు. మొదట ఆశ్చర్యం, తర్వాత వ్యతిరేకత, చివరికి గణపతి దేవుని నిర్ణయాన్ని అంగీకరించారు. లోకానికి రుద్రదేవుడిగా పరిచయమైన ఆమె అంతరంగంలో ఒక స్త్రీ ఉంది. సామ్రాజ్య క్షేమం కోసం నిడదవోలు చాళుక్య రాజకుమారుడైన వీరభద్రుడితో ఆమె వివాహం జరిగింది. ఒకవైపు సామ్రాజ్య రక్షణ బాధ్యతలు నిర్వర్తించే చక్రవర్తి, మరోవైపు భర్తను ప్రేమించే భార్య, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చిన తల్లి, ఒక సాధారణ మహిళగా, ఒక అసాధారణ పాలకురాలిగా రుద్రమదేవి తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ సాటిలేనిది. కానీ ఏనాడు ఆమె తన వ్యక్తిగత జీవితం కోసం రాజధర్మాన్ని విస్మరించలేదు. కాలం గడిచింది, కానీ నివురుగప్పిన నిప్పులాంటి నిజం ఎంతో కాలం దాగలేదు. రుద్రదేవుడు మగవాడు కాదు, ఒక ఆడపిల్ల అనే నిజం దేశమంతటా పొక్కింది. అంతే, సామ్రాజ్యంలో ఒక్కసారిగా తిరుగుబాట్లు ముసురుకున్నాయి. ఒక ఆడదాని కింద మేము సామంతులుగా లొంగి ఉండాలా అంటూ సొంత రక్తమే అయిన హరిహర మురారి దేవుళ్ళు కత్తిదూశారు. ఓరుగల్లు కోటను ముట్టడించారు. ఆ క్లిష్ట సమయంలో రుద్రదేవికి అండగా నిలిచాడు గోనగన్నారెడ్డి. సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసిన సామంతులను అణచడానికి రుద్రదేవికి వ్యూహంలో భాగంగా ఆయన అడవుల్లో ఉంటూ దొంగగా మారాల్సి వచ్చింది. బయట ప్రపంచానికి ఆయన తిరుగుబాటుదారుడిగా కనిపించిన లోపల మాత్రం రుద్రదేవికి నమ్మకమైన గూఢచారిగా, ఒక నీడలా ఉంటూ శత్రువుల కదలికలను ముందే మట్టుబెట్టేవారు. తిరుగుబాట్లను అణచివేస్తూ సరిగ్గా 1263 సంవత్సరంలో ఒక సరికొత్త శకానికి నాంది పలుకుతూ కాకతీయ సామ్రాజ్య పగ్గాలను చేతబూనింది. ఓరుగల్లు సింహాసనంపై రుద్రదేవిగా పట్టాభిషేకం చేసుకుంది. ఆమె రాకతో కాకతీయ సైన్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కేవలం పురుషులకే, అగ్రకులాలకే పరిమితమైన సైన్యంలో కులమతాలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న వెలమ, రెడ్డి, పద్మనాయక వీరులకు సైన్యంలో పెద్దపీట వేసే నాయంకర వ్యవస్థను సృష్టించింది. ఈ వ్యూహాత్మక సంస్కరణే కాకతీయ సైన్యాన్ని దేశంలో అత్యంత శక్తివంతమైన సైన్యంగా మార్చింది. రుద్రమదేవుని తక్కువ అంచనా వేసిన దేవగిరి యాదవరాజు మహాదేవుడు భారీ సైన్యంతో ఓరుగల్లు కోటను ముట్టడించాడు. కానీ యుద్ధ భూమిలో ఆయన చూసింది ఒక స్త్రీని కాదు, సాక్షాత్ కాకతీయుల ఇలవేల్పు భద్రకాళిని. రుద్రమదేవి కేవలం రక్షణలోనే లేదు, కోట తలుపులు తెరుచుకుని శత్రువులను తరుముకుంటూ ఏకంగా దేవగిరి వరకు వెళ్లి యాదవరాజుల కోటను 15 రోజుల పాటు దిగ్బంధనం చేసింది. రుద్రమదేవి పరాక్రమానికి ఖడ్గదాటికి యాదవరాజు మోకాళ్ళ పడ్డాడు. ఓటమిని అంగీకరించి 3 కోట్ల బంగారు నాణేలను యుద్ధ పరిహారంగా చెల్లించి ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు. రుద్రమదేవి అంటే కేవలం యుద్ధాలు, రక్తం చిందించడం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పాలకురాలు. దేశ రక్షణ కోసం ఓరుగల్లు రాతికోట చుట్టూ మట్టి కోటను, అగర్తలను నిర్మించింది. వ్యవసాయాన్ని ప్రాణాధారంగా మార్చడానికి పాకల రామప్ప వంటి లెక్కలేనన్ని చెరువులు, కాలువలు తవ్వించింది. నాటి ప్రసిద్ధ అంతర్జాతీయ యాత్రికుడు మార్కోపోలో ఆమె పరిపాలనను చూసి నివ్వెరపోయాడు. ఈమె కేవలం ఒక రాణి కాదు, ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే ఒక గొప్ప తల్లి, అత్యంత ధైర్యశాలి అని తన డైరీలో ప్రపంచానికి చాటాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కాకతీయుల కింద సామంతుడిగా ఉన్న కాయిస్త అంబదేవుడు వెన్నుపోటు పొడిచాడు, తిరుగుబాటు చేశాడు. అప్పటికి రుద్రమదేవి వయసు దాదాపు 80 ఏళ్ళు. ఆ వయసులో విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ మాతృభూమి రక్షణ కోసం ఆ వృద్ధ సింహం మళ్లీ కత్తిపట్టింది. అంబదేవుడు రుద్రమదేవిని నేరుగా ఎదుర్కొనలేక వెన్నుపోటు పొడిచే కుట్రతో ఎందరో సామంతులను కలిపి ఆమెను చుట్టుముట్టాడు. తెలుగు విప్లవ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ 1289 చందుపట్ల యుద్ధభూమిలో శత్రువుల మధ్య ఒంటరిగా పోరాడుతూ ఈ వీరనారి వీరస్వర్గం అలంకరించింది.
ఆమె శరీరం నేలకొరిగింది. కానీ ఆమె కీర్తి, ఆమె విశ్వాసం ఈ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. చరిత్ర అంటే కేవలం గెలిచిన రాజుల పేర్లు డైరీల్లో రాసుకోవడం కాదు, అసాధ్యమైన పరిస్థితులను కూడా సుసాధ్యం చేసి రాబోయే తరాలకు ధైర్యాన్ని నూరిపోయడం. రుద్రమదేవి కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన రాణి కాదు, భారతదేశ చరిత్రలోనే మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం. శతాబ్దాలు మారిన, సహస్రాబ్దాలు గడిచిన ఈ తెలుగు నేల ఉన్నంత వరకు వీరనారి రాణి రుద్రమదేవి పేరు అమరంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. జై కాకతీయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.